మనకి శ్రీశైలం ఫారెస్ట్ కేసు ఏదైతే ఉందో, సో అక్కడ వాళ్ళ అధికారుల మీద టీడీపీ ఎమ్మెల్యే అయిన బొడ్డా రాజశేఖర్ గారు దాడి చేశారని చెప్పేసి మరి ఒక ఇన్సిడెంట్ బయటకు వచ్చింది కదా. సో దీని గురించి అటువైపు చంద్రబాబు నాయుడు గారు రియాక్ట్ అయ్యారు, ఇటువైపు చూసుకుంటే పవన్ కళ్యాణ్ గారు కూడా రియాక్ట్ అవ్వడం జరిగింది. అయితే మరి ఎప్పుడైతే మరి పవన్ కళ్యాణ్ గారు ఈ స్టేట్మెంట్ ఇచ్చారో, సో ఎవరైనా సరే మరి తప్పు చేస్తే ఖచ్చితంగా ప్రతి ఒక్కరికి, అది మా పార్టీ అవని ఏ పార్టీ అయినా సరే వాళ్ళకి శిక్ష పడి తీరాల్సిందని చెప్పేసి ఒక స్టేట్మెంట్ కూడా ఇచ్చారు కదా పవన్ కళ్యాణ్ గారు. అయితే ఇప్పుడు మరి ఇక్కడ బొడ్డా రాజశేఖర్ గారి కంటే మరి వాళ్ళ పార్టీ ఇన్ఛార్జ్, జనసేన పార్టీ ఇన్ఛార్జ్ అయిన అశోక్ రౌత్ మీదే మరి ఏ వన్ ముద్దాయిగా అయితే అతన్ని జార్చడం జరిగిందనమాట. సో దాని తర్వాత మరి బొడ్డా రాజశేఖర్ గారి మీద అయితే A2గా ఆయన పేరు అయితే జాయిన్ చేయడం జరిగిందనమాట. సో మరి ఓవరాల్గా చూసుకుంటే మరి అసోసియేషన్ వాళ్ళు వచ్చి కలవటం, పవన్ కళ్యాణ్ గారిని కలవటం, దాని తర్వాత మరి వీళ్ళ మీద స్ట్రిక్ట్ యాక్షన్ తీసుకోండి అని చెప్పేసి వాళ్ళు కోరటం. సో మరి ఇప్పుడు తర్వాత చూసుకుంటే మరి వాళ్ళ మీద నాన్ బెయిలబుల్ కాదు, బెయిలబుల్ కేసెసే పెట్టారని చెప్పేసి ఒక న్యూస్ అయితే వచ్చిందనమాట.